నోటితోనే మేలు పొందగలం, నోటితోనే శాపం తెచ్చుకోగలం. అందులో అసలు మీరు ఊహలో కూడా ఊహించండి ఏంటంటే, దేవుడు ఏర్పరచుకొనిన వారిని నిందించుట వలన కలిగే శాపం. అసలు ఇది ఒకటి ఉందన్న సంగతే మనకు తెలియదు. దేవుడు ఏర్పరచుకున్న వారిని బ్లెస్ చేయుట ద్వారా మనం కూడా దీవించబడతామన్న సంగతి కూడా మనకు అంతగా తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధాత్ముడు మన దృష్టిలోకి తీసుకొస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. అందుకే సాధ్యమైనంత వరకు ఆశీర్వచనమే పలకండి కానీ శాపవచనం పలకొద్దు అన్నాడు. ఎందుకు అన్నాడో తెలుసా? ఈ శాపాలు పలకటం అలవాటు అయిపోయి దేవుడు ఆశీర్వదించిన వారిని కూడా ఏదన్నా దూషించినా శాపం పలికినా అది మనకు రివర్స్లో కొట్టింది. అందుకే మీ నోట ఆశీర్వచనము, అనుకూల వచనము, శుభవచనము, ఆశీర్వచనమే పలకండి కానీ దుర్భాష కానీ శాపము కానీ మీ నోట పలకొద్దు అన్నాడు. కానీ కొంతమంది అట్లా కాదండి, వాళ్ళ నోటిని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ నోరు, వాళ్ళ నాలుక వాళ్ళ ఇష్టం మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది బయటికి మాట్లాడకపోయినా లోపల తిట్టుకుంటుంటారు. అట్లా కూడా కోటింగే, అట్లా కోటింగే, పలికినా కోటింగే. అందరినీ కాదు, దేవుడు ఏర్పరచుకున్న వారిని, నీకు రూఢి అయిన వారిని, దేవుడు తన చేత వాడుకుంటున్న వారిని, దేవుని పిలుపు యథార్థంగా పొందుకొని దేవుని ఆలోచనలను గైకొని ఆయన చిత్తమును నెరవేర్చుట కొరకు నడుస్తున్న వారిని, వారి విషయములో దేవుడు చాలా తీవ్రంగా ఉంటాడు, చాలా సీరియస్గా ఉంటాడు.